తెలంగాణలో చాలా ప్రాంతాలలో జైనులకు సంబంధించిన విగ్రహాలు గాని అవి దొరుకుతుంటాయి. వాటిని ఎవరు పట్టించుకునే స్థితి లేదు. మట్టిలో పట్టించుకోరు. కూరుకుపోయినయి ఉన్నాయి. అవును. రకరకాలుగా అట్లా అంటే ఉన్నాయి. జైనము, బౌద్ధము పరిస్థితి అదే. ఆ! జైనం ఇప్పుడు తెలంగాణలో జైనం అనే పుస్తకం ఒకటి నేను రాయడం జరుగుతున్నది. చాలా కాలం నుంచి రాస్తూ ఉన్నాను. దాంట్లో మేము చాలా అంటే ఎక్కడెక్కడ శిల్పాలున్నాయి, శాసనాలున్నాయి, జైన బసదులు ఉండేవి అని చెప్పి. మా ప్రయత్నంలో తెలిసింది ఏంటంటే మా టీం వర్క్‌లో బాసరలో ఉన్నటువంటి సరస్వతి కూడా జైన సరస్వతి. అది ఎవరు అంగీకరించినా, అంగీకరించకపోయినా ప్రతిమా లక్షణం వాస్తవం అంటాం. అది. అంటే ప్రతిమా లక్షణాలుంటాయి. ఆ! జైనానికి ఒక ప్రతిమా లక్షణం, బౌద్ధానికి ప్రతిమా లక్షణం, హిందూ ప్రతిమా లక్షణాలని శిల్పాలకు ప్రతిమా లక్షణాలు వేరువేరుగా ఉంటాయి. పేర్లు ఒకే విధంగా ఉన్నా వాళ్ళు శిల్పాలలో ధరించేటువంటి పరికరాలు అంటాం. శిల్ప రీతులనొచ్చా? ప్రతిమా ఆ! లక్షణం అనాలి. శిల్ప రీతి అంటేనేమో శైలికి ఆ! సంబంధించి వస్తది. ప్రతిమా లక్షణం అంటే ఇప్పుడు శివుడు అంటావు అనుకో, తప్పకుండా త్రిశూలం ఉండాలి కదా. ఆ! అట్లా ఖచ్చితమైనటువంటి వాళ్ళ చేతిలో ఉండే ఆయుధం ఏదైనా పరికరం అంటాం. పరికరాలు అవి ఎప్పుడు మారవు. ఆ పరికరాలు ఖచ్చితంగా ఒకే విధంగా ఉంటాయి. ఆ పరికరాలను బట్టి ఏ దేవతలనైనా గుర్తించాలి.